మంచోడే, గుణమే గుడిసేడు. చాలండి, ఏమిటా మాటలు? ఏదో కుర్రతనం, ఇంట్లో చెప్పే పెద్దవాళ్ళక అతను తొందరపడ్డాడు అనుకోండి. కుర్రతనం కనుకే వాత కొంచెం లోతుగా పడాలి. మానయ్య కొంగుద్దా, మరి మొక్కగా ఉన్నప్పుడే వంచాలి. సర్లేండి. నువ్వు నోరు ముయ్యవే. ఈ ఏడ ఆడంతో నాంతో తేలిపోవాలి. అవునరా? ఆయనంతో మనంతో ఈ దెబ్బతో వెళ్ళాల్సింది. అవునంటే చెప్పు చెప్పే ముందురా అంతే. రుద్రయ్య గారి పెంపుడు కోడి ఎక్కడి నుంచి వచ్చిందంటావబ్బా? అవును, మన మినిస్టర్ గారు పంపించి ఉంటాడు. మొన్న ఆ మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు డిన్నర్ కి పిలిచాడు. ఆ మాటల్లో ఊరికే అన్నాను, మా కోడికి జీడిపప్పు ఇస్తాము అని. అంతే, 3 నుంచి బెస్ట్ క్వాలిటీ తెప్పించి పంపిస్తాను అన్నాడు. ఎందుకయ్యా అన్నాను. అంటే వింటాడా? మనం అంటే అంతేది. పాపం స్నేహానికి ప్రాణం ఇచ్చేస్తాడ్రా. ఏమిట్రా ఇది? బొచ్చు బాబు, కోడి బొచ్చు. మన కోడి బొచ్చులాగే ఉండేవట్రా? కనపడ్డంలా బొచ్చు, కోడి బొచ్చు. మన కోడి బొచ్చే. కోడినాడు కూరండుకు తినేసి బొచ్చు మనకు పార్సల్ చేసి పంపాడు. రిజిస్టర్ పార్సల్. ఎవరండి? ఇంకెవరు? ఆ సత్తిగాడే. పొగరెక్కిపోయి కళ్ళు పొరలగమ్మిని. అవును, నువ్వు కాకిని కాలిస్తే అతను కోడిని చెప్పాడు. కాకి గాలిలో ఎగిరేది ఈడు అప్పగాడు సొమ్మ. ఈ కోడి నాది. జీడిపప్పు, బాదం, పిస్తా పెట్టి నా ప్రాణంతో సమానంగా పెంచుకున్నాం. ఎందుకు లేని ఊరుకుంటుంటే ఈ కురనాయాలకు అలుసైపోయాను. యువజన సంఘం ఒకటి పెట్టి అచ్చోసినాంబోతుల్లాగా ఈదుల్లో పడి దోసుకు తింటున్నారు. వాళ్ళేం దోసుకు తింటలేదు, ఊరిని బాగు చేస్తున్నారు. పంచాయతీ ప్రెసిడెంట్ గా ఉన్ననాడు నువ్వేం చేశావు? సత్యంబాబు ప్రెసిడెంట్ అయ్యాక ఈ 4-5 ఏళ్లలో హై స్కూల్ కట్టించాడు, లైబ్రరీ పెట్టించాడు, ఊరికి కరెంటు తెప్పించాడు, హరిజనులకు ఇళ్లు కట్టించాడు. అదాడి తాతగారి ముల్లె. గవర్నమెంట్ డబ్బు సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. ఆ పనే నువ్వు చేయించలేకపోయావే? నేను చేయవలసిందేదో మా పెద్దోళ్ళు ఎప్పుడూ చేసేశారు. మా తాత గుడి కట్టించాడు, మా నాయన ధర్మసత్రం కట్టించాడు. దాన ధర్మాలు ఆళ్ళు చేసి నేను చేస్తే ఇల్లు ఒళ్ళు గోయ్ నువ్వు నేను చెప్ప చేత పట్టుకు పోవాలా? త్యాగాలు కూడా ఒక లిమిట్ ఉండొద్దేంటి? ఏమిటి మీరు చేసిన త్యాగం? ఉన్న ఆస్తి ఆదాయం చాలకనా? ఎందుకు మీకు ఆ దొంగసారా వ్యాపారం? పబ్లిక్ గా చేస్తే గవర్నమెంట్ ఊరుకుంటదేంటి? ఒక్కలోకి దోస్తుంది. అందుకని ధర్మసత్రం మావయ్య గారు కట్టిస్తే దాన్ని మీరు గౌరవం చేసి అద్దెకి ఇస్తున్నారు. ఇదేగా మీరు చేసిన త్యాగం. ఏంటున్నావంటరా? ఇది వరుస. హోమ్ డిపార్ట్మెంట్ లోనే మనకు అప్పు ఇచ్చిన పతివ్రతలు. మొగుడంటే భక్తే, కానీ ఓటు మాత్రం అపోజిషన్ పార్టీ వారికి వేస్తారు. వెనకటికి పురాణ కాలంలో కూడా రావణాసురుడు, మైరావణుడు, హిరణ్యకశిపుడు ఆళ్ల పిల్లలు కూడా ఇంతే. పాద పూజలు మొగుడికి, ప్రసాదాలు ఎగస్ పార్టీ వాళ్ళకి. పతివ్రతలు. అయ్యగారు శివాలయం దగ్గర మన సరిహద్దు కూడా బలపడుతున్నాయి. కట్టండి. ఇంకా చూస్తారో మన జనాన్ని తీసుకెళ్లి వాడి తావదన్నట్టుక ఒక్కొక్కరిని అందరికి బలిస్తాను. సరిహద్దు ఇదేనా? ఇదే కరెక్టేగా. దేవుడు సొమ్మడి బాబు సొమ్మలు కలుపుకున్నాడు. వాడికి నుంచి బొట్టలు కొట్టండి. కొట్టండి.
2 గజాలు దేవుడు స్థలం ఆక్రమించి గోడ కట్టావు. ఆ గోడ తీసేయమని నీకు 2 సార్లు నోటీసులు ఇచ్చావు. సరే, నేను పైకి అప్పీల్ చేశానుగా. ఏమో నీ అప్పీల్ మాకేం తెలీదు. ఇదిగో, ఆ గోడ తీసేయమని పంచాయతీకి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చింది సరే, మరి పెద్దవాడిని నాకు మాట చెప్పక్కర్లేదు. చెప్పేది గోంగూర. సరే, ఈ కోర్టులో పోయిందే అనుకో, ఇంక పైన కోర్టులే లేవా? విడుకోరా పోయి గోడ బదలగొట్టండి. ఇదిగో అబ్బాయి, మీరు మరీ ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోతున్నారు, దెబ్బతింటారు. నీ చేతలే చేసుకోపోరా. అంతేనా? ఏ బెదిరిస్తున్నావా? బెదిరింప? తక్షణం హైదరాబాద్ వెళ్తున్నాము, వెంటనే పోలీసు వారెంట్ వస్తుంది, బొక్కలోకి వెళ్ళాక తెలుస్తుంది. చేతులకి గాజులు తొడిగి పోరా. ఉండేది అంటే ఓసి ఎర్రి మొగమా, అమ్మాయి వంటింట్లోకి వెళ్ళడం చూసి ఆడే గదే నిప్పెట్టింది. ఎవరైనా వింటే నవ్వుతారు. నీలాంటి ఎర్రి మొగాలు నవ్వుతారు. మరి నాకేం కర్మ? నా దగ్గర ఇది సినిమా స్టంట్లు. మనం సినిమాల్లో చూస్తున్నాం కదయ్యా, హీరోయిన్ ఒంటరిగా పోతుంటది, హీరోగా 4 రౌడీలను పంపుతాడు, వీళ్ళు దాన్ని పట్టుకుంటారు, అది లబో దిబోమంటది. ఆ పక్కనే ఉంటాడుగా మన హీరో, వీళ్ళు అమాంతం వాళ్ళ మధ్యన దూకుతాడు, ఓ ఫైటు. ఈ రౌడీ గారు దెబ్బలు తిని పారిపోతారు, ఆ హీరో గారు పెద్ద పోజెట్టు నిలబడతాడు, ఆ హీరోయిన్ డేళమోక వేసుకుని ఎర్రి చూపులు చూస్తూ నిలబడిపోద్ది. అంతే, లవ్ డూయెట్. ఎవరికి తెలీదు ఈ సినిమా టెక్నిక్. ఈ కుర్రకారుతో యాగలేకుండా ఉన్నాం. కొట్లకని మా ఇంట్లో బాక వేయిస్తే గోడ బజార్లో ఉందని మొత్తం పడగొట్టి చూసాం. సర్లే, ఏదో సామెత చెప్పినట్టుంది, రోజు వెళ్ళి మధ్యలతో మొరెట్టుకుందంట. మీ నాన్నగారికి తెలిస్తే జంట ముచ్చటగా ఉందని పెళ్లి చేశారు. బావా తిమ్మిరెక్కి పైరగాలి బయట తీసి పందిరేసి చిందులేసిందా చిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
రిజిస్ట్రీ కాదు కదా. కాదండి. మంత్రి గారు పంపించుంటారు. జీడిపప్పు అయ్యదండి. జీడిపప్పు కోడిపొచ్చో ఎవరికి తెలుసు. ఎందుకైనా మంచిది ఆ ఫ్యాన్ ఆఫ్ చేయి. కొంచెం దూరంగా పెట్టిప్పు. ఏమి లేదు బావగారు ఏ రాసనే బావగారు రాసలేవు. ఏంటలా తిట్టుకుంటామా? ఇది పతివ్రతలు చూసి ఫోటో కాదు. పోస్టర్లకి మన పెళ్లికి సంబంధం ఏంటి? నువ్వు ఇలా అలా చేస్తే మా నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటాడా? ఏమిటి మధ్య ఆయన ఒప్పుకునేది? నన్ను చేసుకోలేదు నువ్వు, నన్ను చేసుకోలేదు నేను. అయితే పెద్దవాళ్ళ అంగీకారం అక్కర్లేదా? అనవసరం. కాదుకూడదంటే నేను ఎత్తుకుపోయి మరీ పెళ్లి చేసుకుంటాను. అదేనా మర్యాద? ఏ తప్పే ఉంది? అల్లా శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవిని ఎత్తుకుపోలా? అడ్డు వచ్చిన అన్న రుక్మి తల కొరిగించాడు. అలాగే మీ నాన్నగారికి కూడా తగిన శాస్త్రి చేస్తాను. ఏమిటి బావాని మొండితనం? మన పెళ్లి జరిగే వరకైనా మా నాన్నతో కాస్త మంచిగా ఉండొచ్చుగా. సరే, ఆయన చేసే పొరపల్లని మానమని చెప్పు. నా మాట వింటాడంటే? అయితే నేను చేసే పనులు మాత్రం మాట్లాడేమిటి? అయితే మన పెళ్లి జరిగేది ఎప్పుడు? ఎప్పుడేంటి? పెళ్లి వైశాఖ మాసంలో జరిగి తీరాల్సిందే. చిత్తం దానికి అభ్యంతరంగా ఉంది. తమతో వియ్యబందడానికి వారు మనసారా ఇష్టపడ్డారు. అబ్బాయి అమ్మాయి జాతకాలు కూడా చూశాను. చాలా వరకు కలిశాయి. కలవకపోయినా కాస్త అడ్జస్ట్మెంట్ చేసి కలిపేవయ్యా. నీ చేతిలో పనేగా. నాకు ఇష్టం లేదు, నేను ఈ పెళ్లి చేసుకోను. అదే విధమ్మా, సంబంధం ఎవరో ఏమిటో తెలుసుకోకుండానే ఎవరైనా సరే నేను చేసుకోను. నేను సత్యం బాగానే చేసుకుంటాను. అది జరిగే పనినా? అతనుకు మీ నాన్నకు మధ్య పచ్చగడ్డి వేస్తే పక్కుమంటుంది. ఆయన ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే అసలు నేను పెళ్ళే చేసుకోను. అలా అంటే ఎలా తెలియదు? అమ్మా, పెద్ద తల్లివి, కన్న తల్లివి, నీకంటే నా మనసు ఎవరు అర్థం చేసుకోగలరు? ఆ రోజు మంటల్లో నుంచి బాబు నన్ను కాపాడినప్పుడే నా తనువు మనసు సర్వం ఆయనకి అంకితం అయిపోయినాయి. ఈ జన్మకు ఆయనే నా భర్త. ఆయనతో పెళ్లి జరిగిన నాడు ఈ శరీరం ఖాళీ బూడిదవ్వాల్సిందే. కానీ పెళ్లి మాత్రం వైశాఖ మాసంలో జరిగి తీరాల్సిందే. ఓ తప్పకుండాను. మరి నాకు సెలవండి. ఏమిటండి ఏదో సంబంధాలు మాట్లాడుతున్నట్టున్నారు? ఎవరికి? నాకే. ఏం నీకనుకున్నావా? చాలండి మీ సత్సం. లేకపోతే వయసు వచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకుని సంబంధం ఎవరికి అని అడుగుతున్నావు. నీకు అసలు బుద్ధున్నదా? అందుకే చెబుదామని వచ్చాను. సావిత్రి ఈ సంబంధం చేసుకోదట. ఏమి? దానికి ఇష్టం లేదట. దానికి ఇష్టం లేదా? నీకిష్టం లేక దాని మీద పెడుతున్నావా? నాకే ఇష్టం లేదు. ఈ సంబంధం ఇష్టం లేదా? అసలు పెళ్లి చేసుకోవా? చేసుకుంటా. సత్యం బాగానే చేసుకుంటా. అదే ఏంటి ఆళ్ళు అంత స్పెషల్ క్వాలిటీ? నేను అతన్ని ప్రేమించాను. అంతే కదా, అంతకు మించి అడ్వాన్స్ అవ్వలేదు కదా. పర్వాలేదులే, ఒకళ్ళని ప్రేమించి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకున్నా పతివ్రత క్వాలిటీకి ఏం భంగం ఉండదు. అసంభవం. చావులైనా తప్పదు కానీ సత్యం బాగా తప్ప మరొకటి చేసుకో. రాదు, అంత ఆవేశపడమోక. దీనికి సాగు బతుకుల దాకా ఎందుకు? సమస్యల్ని శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలా. ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోవాలన్న ఫిలాసఫీని ఒప్పుకున్నా ఇందులో చిన్న లిటిగేషన్ ఉంది. ఏమిటది? నేను తీసుకొచ్చిన సంబంధం చేసుకుంటే నీ ఒక్కదానికే మొగుడు. ఆ సత్తిగాని చేసుకున్నావు అనుకో, ఆ నీకు నాకు కూడా మొగుడైపోతాడు. నేనే మీ అమ్మకి మొగుడిని, నాకు ఇంకో మొగుడా? వేళకోళం కాదు, ఏమో సీరియస్ గా చెప్తున్నాను. ఏ గొంతు చించుకుని అరిచి గంతులేదనా? అది మన ఫిలాసఫీ కాదు. మనదంతా శాంతియుత పరిష్కారం. అసలు నా
చదివి అత మాట్లాడుతున్నది. ఎన్నాళ్ళు కాపురం చేసి నీకెట్టా బుద్ధి లేకపోయింది? మా లైఫ్ లో అనుకున్న దానికి అబ్జెక్షన్ అప్పీలు ఉన్నదేటి? మక్కలు ఎరగొట్టి కాళ్ళు చేతులు కట్టి పేరుల మీద కూర్చోబెట్టి తాడి కట్టించి కాదు. అవన్నీ ఆడపిల్లలు కూడా పెళ్లి చేయలేదు ఎవరని కాదు. నేను కూడా ఏడుస్తుంటాను. నువ్వు ఏడిస్తే నాకే వస్తుంది. మరి నన్నేం చేయమంటావు? సిగ్గు లేకపోతే సరే ఏడుస్తున్నావు. ఎక్కడికి? ఎక్కడేమిటి? గుళ్ళ తీసుకెళ్ళి మెడలో తాళి కట్టేస్తాను. మా నాన్న సంగతి నీకు తెలీదు. తాళి తెంచి అవతల పడేసి మళ్ళీ పెళ్లి చేస్తాడు. ఏడవకు, నాకు ఏడు పట్టే అసహ్యం. ఇదిగో చూడు, నీ ముఖం ఎప్పుడైనా ఏడుస్తున్నావు అద్దరు చూస్తున్నావు? ఈసారి చూసుకుంటే నువ్వే కాదు ఏ ఆడది కూడా ఈ జన్మలో ఏడవదు. ఆడవద్దంటుంటే వస్తుంటే ఏం చేయమంటావు? పోనీ ఓ పని చేద్దామా? నచ్చలు వచ్చేసేసి ఎక్కడికి? ఎందులో దుక్కి చేస్తాను. నా ప్రాణం మీదకొచ్చి నేను ఏడుస్తుంటే నీకు వేళకోళంగా ఉంది. తొందరపడకు, ఈ పెళ్లి జరగదు. వచ్చే బుధవారం వాడు పెళ్లి చూపులకు వస్తున్నారు. నా మాట నమ్ము. మాయ చేసో మంత్ర వేసో మీ నాన్నగారి ఆట కట్టిస్తాను. ఏది నవ్వమంటుంటే? అయ్యా రండి రండి, త్వరగా బయలుదేరాలి, మళ్ళీ వర్జం వస్తుంది. ఏమిటా తుమ్ములు? శుభమని బెల్లం తోడిపోతుంటే పర్వాలేదండి, మరో తుమ్ము తుమ్మందమ్మా దోషం పోతుంది. మరి తుమ్ము రాంది అదే తమ్ముడండి. ఏదో శుభలేఖలాగుందే. ఎవరిది బాబు పెళ్లి? పెళ్లి కూతురు నాకు కాబోయే కోడలుది. అంటే చదువుతాను, అందరూ వినండి చూద్దాం. పింగళ నామ సంవత్సరం బుధవారం అంటే ఇవాళే. నా కూతురు చిరంజీవి సౌభాగ్యవతి సావిత్రి రుద్రవరం కాపురస్తులు కీర్తిశేషులు రాఘవయ్య గారి కుమారుడు సీతారామ సత్యనారాయణ వరప్రసాద్. అంటే ఆ ఊరి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ మన రుద్రయ్య గారి ఇంటి ముందర వెళ్ళారండి. అవునండి, ఇచ్చి వివాహం చేయుటకు పెద్దలు నిశ్చయించినారు. ఇట్లు రుద్రయ్య తెచ్చో విధవ సంబంధం. ఆ రుద్రయ్య గారు అంటే పరమ రుచ అని జిల్లా అంతరికీ తెలుసు. ఏదో పిల్ల మంచిదని విని ఆశపడ్డాం. ఇంకా ఇందుకు ఎలా చూస్తారు? పదండి లోపలికి. అవమానం, శుద్ధ అవమానం. నాకు మాత్రం ఇంకా ఎందుకంటే ఎలా చూస్తారు? డైరెక్ట్ అవమానం. అబ్బా చాలా టైం అయింది, బాటి వీళ్ళు వచ్చేయాలి. ఇటు ఇంకా పందిరి గుంజలాగా అలాగే నిలబడిపోయాం వాళ్ళు. అదిగో ఆను వచ్చేసారు. అమ్మాయిని తొందరగా రెడీ చెయ్యి. చెల్లు దయచేయండి. ఏదో పెళ్లి చూపులే కదా అని చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేశాను, అందుకే మిమ్మల్ని ఎవరిని పిలవలేదు. అవును, మీకెలా తెలిసింది? పెళ్లి చూపులు అంటారు ఏమిటండి? పెళ్లి కదా, పిలవలేదంటారు ఏంటండి? శుభలేఖ పంపి. శుభలేఖ నేను పంపానా? ఇదిగో చూడండి. అమ్మగారిది కొడక, ఇది పంపిన వాడిని చెప్పుచ్చు కొట్టాలి.
చేయవలసి వచ్చింది. ఇవాళ ఏమవుతురా, దేనాడు దానికి ఉండాలి. బ్రహ్మదేవుడు ఒక్కొక్కడిని ఒక్కో పనికి పుట్టిస్తాడు. ఇదిగో నిన్ను ఇందుకు పుట్టించాడు. బాబు, ఆ సత్తిగాడు ఏం చేద్దామంటారు? కాదెప్పుడో ఒకప్పుడు ఇలా క్లైమాక్స్ కొడుతుందనే మొన్న హైదరాబాద్ లో అప్పల్ నర్సయ్యకి ఇక్కడ పొజిషన్ అంతా చెప్పాను. అప్పల్ నర్సయ్య అంటే తెలుసు కదరా, శ్రీకాకుళం మన ఫ్రెండ్. ఇక్కడికి 2-3 సార్లు వచ్చాడు కూడాను, నువ్వు చూసావు. అప్పల్ నర్సయ్య గారు నాలుగు రిపోర్ట్ ఏంటంటే, ఒక ఫుల్ బట్టలు నీళ్లు లేకుండా గడగడ కొట్టేసి 2 కోళ్ళు నందుకునేవాడు. అప్పల్ నర్సయ్య ఓ మనిషిని పంపుతానన్నాడు. ఎవరో హై క్లాస్ పట్టుకున్నాడు. వాడు ఆల్ ఇండియా మార్కెట్ అంట. ఆడమ్మ కడుపు చల్లకుండా ఓల్ ఇండియా మొత్తం మీద ఎప్పటికప్పుడే 70-80 కూలీలు చేశాడంట. ఒకదానికి ఆసూకి ఆజా ఐపు ఆనవాలు సాక్ష్యం ఏమీ లేవంట్రా. మరి మంత్రమే చేస్తాడు, మాయే చేస్తాడు. ఆ మహానుభావం చూడాలని బాబు ఎప్పుడు వస్తాడో? వస్తాడు. ఇక్కడ సత్తిగాడికి మూడినప్పుడు ఆడు వస్తాడు. ఈ లోగా మరి వస్తాడా? అయ్యగారు, మీకోసం ఎవరో వచ్చాడండి. అర్జెంట్ గా చూడాలంట. ఈ ఉత్తరం ఇచ్చారు. రిజిస్ట్రీ కాదు కదా. అబ్బా, నిండా 100 ఏళ్ళు మాటల్లో వచ్చాడు. రమ్మన్. ఎవరు బాబు? ఇంకెవర్రా, వాడే కారణ జన్ముడు. ఇప్పుడే అనుకుంటున్నావా వచ్చి ఊడిపడ్డాడు. అన్ని అలా కలిసి రావాలి టైంకి. రుద్రయ్య గారు. అవును. నమో నమ. ఎవరు నువ్వు? ప్రస్తుతం నా పేరు రామశాస్త్రి అండి. ప్రస్తుతం అంటే ఈనాటి అవతారం అండి. ఒక్కొక్క శుభకార్యానికి ఒక్కొక్క అవతారం అండి. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క నామధేయం అండి. వెరసి నా పేరు సహస్రనామం అండి. అప్పల నరసయ్య గారు రాసిన లేఖ చదువుకున్నారు కదండి. చదువుకున్నాననుకో. వచ్చిన కార్యానికి అవతారానికి సమన్వయం కుదరక తమరు తికమక పడుతున్నట్టున్నారు. అవునా అండి? అర్థమైందండి. అయ్యా, ఇతను మనోడే. పర్వాలేదు, చెప్పు. శుభం. నా అవతారాన్ని చూసి తమరు అనుమానపడవలసిన అవసరం లేదండి. కూలీలు చేసేవాళ్ళు సినిమాలలో విలన్లలాగా ఓర మీసాలతో, మొహం మీద ఘాట్లతో, కనుబొమలు వంకర తిరిగి భయంకరంగా ఉండదండి. అది అసహజం, ఇది సహజం. అయ్యా, ఆ తరువాత కత్తులతో పొడిచి పిస్తోళ్లతో పేల్చి చంపడం ఉంది చూశారు. అది ఆవేశపరులు, విరోధాలున్న వాళ్ళు చేసే పనండి. వృత్తి ధర్మం తెలిసిన వాళ్ళు చేసే పద్ధతులు కావండి. ఇది నా వృత్తి అండి. ఒకే కూలీతో నేను ఉరికంబం ఎక్కాననుకోండి, నా వృత్తి అర్థరహితం కదండి. మరి నువ్వెలా చంపుతావు? ఆ విషయానికి తర్వాత వద్దామండి. అయ్యా, నా కేసులన్నీ అడ్వాన్స్ బుకింగ్ లేనండి. 6 నెలల ముందు బుక్ చేసుకుంటే తప్ప నాతో డేట్ దొరకదండి. అయ్యా, రేపు రాత్రికే తమ పని పూర్తి చేసి అదే తమరు చెప్పిన ప్రాణికి చీటీ చింపేసి ఎల్లుండి ప్రొద్దున్నే మేలుకి రాజమండ్రి వెళ్ళాలండి. ఈ కేసుకి 3 నెలల క్రితమే అడ్వాన్స్ తీసుకుని ముహూర్తం పెట్టానండి. ఆ తర్వాత కేసు హైదరాబాద్లోనండి. అది 6 నెలల క్రితమే పెట్టిన ముహూర్తం అండి. ఈ విధంగా వచ్చే 6 నెలల దాకా ఆల్ డేట్స్ ఆల్రెడీ బుక్డ్ ఇన్ అడ్వాన్స్ అండి. అయ్యా, అప్పల నరసయ్య గారు చెప్పిన దాన్ని బట్టి, తమరికి అప్పల నరసయ్య గారికి ఉన్న స్నేహాన్ని బట్టి ఇది అర్జెంట్ కేసు కనుక కాదనలేక వచ్చాను. అయ్యా, ఆ తర్వాత తమరు 2 సార్లు అడిగారు ఎలా చంపుతావు అని. ఇప్పుడు చెబుతాను. నువ్వు ఇలా రాబోయ్. ఏమిటండి? భయపడకోయ్. ఎల్రా. పారితోషికం తీసుకోకుండా ప్రాణాలు తీయొద్దని గురువాక్య. ఊరికే నువ్వు చంపమన్నా చంపను. ఎలా ఉందో? అయ్యా, ఆ తరువాత ఈ గుడ్డ వీడి మెడకు ఇలా వేసి ఇలా బిగించేస్తే చాలు. ఆ చిత్రగుప్తుడు వీడి చీటి చింపేస్తాడు. ఇంతకీ వీడు కంగారు పడకండి. 10 నిమిషాల్లో లేస్తాడు. అదండి విషయం. ఈ విద్యండి
హరిద్వారంలో ఒక ఋషీశ్వరుడు వద్ద 6 సంవత్సరాలు అధ్యయనం చేశానండి. ఇది చైనాలోను జపాన్లోను బహుళ ప్రచారంలో ఉందండి. యాక్యుపంక్చర్ అని మత్తుమందు ఇవ్వకుండా శస్త్రచికిత్స చేస్తారు చైనాలో. అది దీనికి చాలా దగ్గరండి. ఈ విద్యలన్నీ చైనా వాళ్ళవి జపాన్ వాళ్ళవి అని మనలో కొందరికి ఒక దురభిప్రాయం ఉందండి. కానీ తప్పండి, ఇవన్నీ మనవేనండి, మన ప్రాచీన భారతీయ కళలండి. వీటికి ఇక్కడ తగు పోషణ ఆదరణ లేక అలా అలా పరదేశాలకు పారిపోయాయి. నిజమే, మరి పోషణ లేకపోతే ఏం చేస్తాయి పాపం. పోక పూర్వం అంటే జమీందారులు మహారాజులు అలాంటి కళలను పోషించుకోరు. వాళ్ళు లేరు గనక ప్రజలే పోషించుకోవాలా. నువ్వేమో 10 మంది శిష్యులను తయారు చేయి. నీలాంటి వాళ్ళు 100 మందిని తయారు చేసి ఈ దేశం మీద వదిలేసావంటే ఫ్యామిలీ ప్లానింగ్ అవసరం ఉండదు. పాపులేషన్ ప్రాబ్లం ఆటోమేటిక్ గా పరిష్కారం అయిపోతుంది. ఇది ఎలాగుందిరా? మందు కొట్టి నిద్రపోయినట్టుగా ఉంది. అయ్యా ఇక చెప్పండి, రేపు రాత్రికి పని పూర్తవ్వాలి. అలాగే మీరు పెట్టిన ముహూర్తానికి కానిచ్చేయండి. ఏంట్రా అబ్బాయి పొద్దుపోయి బయలుదేరావా? అర్జెంట్ పని వచ్చింది బాబాయ్, హైదరాబాద్ వెళ్తున్నాను. చీకటిగా ఉంది, జాగ్రత్త. అలే బాబాయ్, ఏంటి కొత్తగా చెప్తున్నా? ఇతని కథ సమాప్తం. అయ్యా శాస్త్రి గారు, తమరు మహానుభావులు కాని మనుషులు కాదు. మరి ఇంకెందుకు ఆలస్యం? చక్కగా మా తోటలో పోయి రెడీ చేయించి ఉంచాను. తప్పు తప్పు, ముందు ఈ శవాన్ని బంగ్లాకు చేర్చండి. అక్కడే జరగవలసిన కర్మకాండలన్నీ స్వయంగా నేనే జరిపిస్తాను. ఓం హ్రీం హ్రీం ఓం హ్రీం హ్రీం నమః నమః అనుకోండి. మీరిక్కడే ఉండండి. నేను శ్మశానానికి వెళ్ళి భూత ప్రేత పిశాచ ప్రీత్యర్థం రుద్రయాగం చేసి వస్తాను. మీరు చూస్తుండగానే మీ కళ్ళ ముందే ఈ శవం మాయమవుతుంది. ఏంటి మాయమే? నిస్సందేహంగా మీరు చూస్తూ ఉండండి. దక్షాయ నమః. ఒరే కూర్చో, చూస్తూ కూర్చోవాలంట. ఎంతసేపు రా మనకి శవ జాగ్రత్త. నేను రామశాస్త్రిని గాను, రమణమూర్తిని. రమణమూర్తి? అవును, నేను ఈ సత్యం స్నేహితుడిని. ఇదిగో నీ మిత్రుడు అప్పలనాశయ పంపించిన హంతకుడు. నేను విశాఖపట్నం నుంచి రైల్లో వస్తూ ఉంటే ఇతను నా పెట్టెలోనే ఎక్కాడు. బాగా గురకబెట్టి నిద్రపోతూ ఉంటే అతని జేబులోంచి ఒక కవర్ బయటపడింది. దాని మీద తమ అడ్రస్ రాసింది. అనుమానం వచ్చి తీసి చదివాను. తమ ప్లాన్ అర్థమైంది. అందుకే ఎత్తుకు పై ఎత్తు వేశాం. చిత్తు చేశావు. ఒరే రమణ, సూపర్ బ్రా, కంగ్రాచులేషన్. అది సరేరా, ఏం మునిగిపోయిందని మేము రాకముందే లేచావు. లేవాలని లేవలేదురా, పడుకోగానే నిద్ర పట్టింది. ఉత్తరయ్య గారు, పదండి పోలీస్ స్టేషన్కి. ఇన్స్పెక్టర్ గారు, నేను ఈ సత్యాన్ని చంపలేదు కదండి. చంపడానికి ప్రయత్నం చేశారు, అది నేరమే.
చాలా థ్యాంక్స్ రుద్రయ్య గారు. మేము అనుకున్నట్టుగా మా సత్యం పెళ్లి జరిపించేశాం.